హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 11 మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సెప్టెంబర్ 12, 2021 రోజున ఆర్య అండ్ పావని అనే కపుల్కి పెళ్లి ఫిక్స్ అయ్యి మరి కొన్ని రోజుల్లో వారి పెళ్లి ఉండడంతో ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇంకా మరుసటి రోజు ఆర్య తన ఫ్రెండ్ శివ దగ్గరికి వెళ్ళి రేపు పావని బర్త్డే, తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నా, అందుకే రేపు నీ ఫామ్ హౌస్ కావాలి అని అడగ్గా దానికి శివ ఓకే, ఈరోజే ఫామ్ హౌస్లో బర్త్డే డెకరేషన్ అండ్ కేక్ రెడీ చేయిస్తా అని చెప్తాడు. అలా మరుసటి రోజు ఆర్య వెళ్ళి పావనిని కలిసి మాట్లాడిన తర్వాత అదే రోజు సాయంత్రం తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని పావనిని రెడీ చేసుకుని అలా ఫామ్ హౌస్కి తీసుకెళ్లి తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేయిస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్, అప్పుడే పావని ఫోన్కి ఆర్య ఫోన్ నుండి కాల్ వస్తుంది. అది చూసిన పావని కొంచెం షాక్ అయ్యి అదేంటి ఆర్య, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మరి నీ ఫోన్ నుండి కాల్ వస్తుంది ఏంటి అని అడగ్గా అది చూసిన ఆర్య కూడా కొంచెం టెన్షన్ పడే అరే నా ఫోన్ ప్రెస్ అయ్యి అనుకోకుండా నీకు కాల్ వస్తుందిలే, ఇప్పుడు ఇది ముఖ్యం కాదు అని అలా ఆర్య పావనిని హగ్ చేసుకుని అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అయితే ఇక్కడే ట్విస్ట్, అప్పుడే అక్కడికి ఆర్య ఫ్రెండ్స్ అయిన శివ అండ్ మిగతా ఇద్దరు కూడా వస్తారు. వారిని చూసిన పావని షాక్ అయ్యే ఏంటిది ఆర్య అని అడగ్గా దానికి ఆర్య పావని నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది నీ ఆఖరి బర్త్డే అని, అందుకే అందరం ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అలా నలుగురు పావనిపై మృగాల్లాగా పడి అనుభవించి పావని చేతులు కాళ్ళు కట్టేసి కారు డిక్కీలో పెట్టుకుని మరో ఫామ్ హౌస్ దగ్గరికి బయలుదేరతారు. అయితే దారి మధ్యలో పోలీసులు అటుగా వస్తున్న వెహికల్స్ అన్ని ఆపి చెక్ చేస్తూ వారి కారును కూడా ఆపి కారు డిక్కీ ఓపెన్ చేసి చెక్ చేయబోగా పోలీసులకి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని వెంటనే కారుని స్పీడ్గా ముందుకు పోనిస్తారు. దాంతో పోలీసులు కూడా వారి కారుని ఫాలో అవుతూ వెళ్తారు. సీన్ కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 3 నెలల వెనక్కి వెళ్తుంది. ఒక రోజు రాత్రి పోలీసులకి ఒక ఇంట్లో హత్యలు జరిగాయని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ ఆఫీసర్ రాజ్ తన టీంతో వెంటనే క్రైమ్ స్పాట్కి చేరుకుని ఆ క్రైమ్ ప్లేస్ అంతా క్లియర్గా పరిశీలిస్తాడు. నిజానికి ఆ ఇంట్లో 3 హత్యలు జరిగి ఉంటాయి. వారిలో ఒక డెడ్ బాడీ ఇంటి బయట పడి ఉండగా మిగతా 2 డెడ్ బాడీస్ ఇంట్లో పడి ఉంటాయి. అదంతా చూసిన పోలీస్ ఆఫీసర్ వెంటనే అర్జున్ని అక్కడికి రమ్మని చెప్పమని తన టీంతో చెప్తాడు. ఇంకా అలా కాసేపటికే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో అర్జున్ అక్కడికి వస్తాడు. నిజానికి అర్జున్ ఒక ఫోరెన్సిక్ ఆఫీసర్. ప్రతి కేసులో కూడా పోలీసులకి క్రైమ్ స్పాట్లో ఎవిడెన్స్లు సేకరించి వాటిని పోలీసులకి ఇచ్చి కేసు సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా అర్జున్ క్రైమ్ స్పాట్ అంతా క్లియర్గా చూసి పోలీసులతో డెడ్ బాడీస్ పడిన పొజిషన్ని చూస్తుంటే వీరిని ఎవరో కొట్టి చంపినట్టు తెలుస్తుంది. వారి మధ్య జరిగిన గొడవలో కిల్లర్కి కూడా ఇంజ్యూరీస్ అయ్యి ఉండాలి. ఆ ఇంజ్యూరీస్తో కిల్లర్ ఈ వర్షంలో ఎక్కువ దూరం పారిపోలేడు కాబట్టి ఇక్కడికి దగ్గరలోని హాస్పిటల్లో పక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి దగ్గరలోని అన్ని హాస్పిటల్లకి వెళ్ళి చెక్ చేయండి, కిల్లర్ దొరికే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే అర్జున్ అక్కడే పోలీసులతో మాట్లాడుతున్న నవ్య అనే అమ్మాయిని చూస్తాడు. నిజానికి నవ్య ఒక పెయింటర్. అదే టైంకే ఆ కాలనీలోని ఒక అడ్రస్కి పెయింటింగ్ డెలివరీ చేయడానికి వచ్చి అక్కడ డెడ్ బాడీస్ని చూసి తనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. ఇంకా అర్జున్కి నవ్య మొదటి చూపులోనే బాగా నచ్చి తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. పోలీసులు నవ్యాని క్వశ్చన్స్ అడిగి విసిగిస్తూ ఉంటే అర్జున్ పోలీసులతో మాట్లాడి నవ్యాని అక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్తాడు. ఇంకా అర్జున్ కమిషనర్తో మాట్లాడగా కమిషనర్ ఆ కిల్లర్ని పట్టుకునేందుకు టీంని పంపుతాడు. సీన్ కట్ చేస్తే అలా ఇంటికి వచ్చిన అర్జున్ అదే కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా తనకి పదే పదే నవ్య ఫేసే గుర్తొస్తూ ఉంటుంది. దాంతో అర్జున్ ఆ కేసుపై ఫోకస్ చేయలేకపోతాడు. ఇంకా మరుసటి రోజు అర్జున్ వెళ్ళి తన పోలీస్ ఫ్రెండ్ అయిన సాగర్తో కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పటికే సాగర్ ఆ కేసు గురించి మాట్లాడడానికి నవ్యాని కూడా అక్కడికి పిలిచి ఉంటాడు. అలా నవ్య వారి దగ్గరికి రాగానే అర్జున్ తన వైపే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన సాగర్కి అర్జున్ నవ్యాని ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. అందుకే వారిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని సాగర్ కాల్ వచ్చినట్లు మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోగా అర్జున్ని చూసిన నవ్య రాత్రి పోలీసులతో మాట్లాడి నన్ను అక్కడ నుండి పంపినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా అప్పుడే అర్జున్ ఇంకా ఈ కేసులో కిల్లర్ దొరకలేదు కాబట్టి ఈ కేసులో విక్టిమ్ అయిన నీకు వారి వల్ల ప్రమాదం ఉంటుంది అని, అందుకే కిల్లర్ దొరికేదాకా మీకు సేఫ్టీగా నన్ను ఉండమని కమిషనర్ చెప్పారు, అందుకే మీ నెంబర్ ఇంకా అడ్రస్ ఇవ్వండి అని అలా నవ్య ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు కమిషనర్ అర్జున్ని కలిసి నువ్వు చెప్పిన దాని ప్రకారమే కిల్లర్ కోసం వెతుకుతూ ఉండగా నిన్న రాత్రి ఒక హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్న కిల్లర్ని పట్టుకున్నాం. ఇంకా నీ రిపోర్ట్ ప్రకారం ఈ మర్డర్ కేసులో ఎంతమంది పాల్గొని ఉండవచ్చు చెప్పు అనగా దానికి అర్జున్ సార్ నేను ఇంకా ఈ కేసుని ప్రాపర్గా వెరిఫై చేయలేదు, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసి డీటెయిల్స్ మీకు చెప్తాను అని అలా అర్జున్ తన ఆఫీస్కి వెళ్ళి కేసు డీటెయిల్స్ చూస్తూ ఉండగా అప్పుడే నవ్య అర్జున్కి మెసేజ్
తెచ్చేస్తుంది. ఇంకేముంది, అర్జున్ ఈ కేసుని పక్కన పెట్టి నవ్యతో చాటింగ్ స్టార్ట్ చేసి అలా కాల్స్ మాట్లాడుతూ అలా ఇద్దరు కలిసి మాట్లాడుతూ రోజు రోజుకి క్లోజ్ అవుతూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అర్జున్ నవ్యకి తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయ్యి అలా నవ్యాని కలిసి తనకి ప్రపోజ్ కూడా చేస్తాడు. అది విన్న నవ్య అర్జున్ పై సీరియస్ అవుతుంది. అలాగే ఇప్పుడే కమిషనర్ని కలిశాను, ఈ కేసులో కిల్లర్ ఎప్పుడో దొరికాడంట కదా, మరి నువ్వు నాకు అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతూ కలుస్తున్నావు ఎందుకు అనగా దానికి అర్జున్, ఇదే నిజం, నీకు ఈ రోజు చెప్పాలి అనుకుంటున్నా, నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను కలవటానికి అబద్ధం చెప్పాను, అర్థం చేసుకో, ఐ లవ్ యూ నవ్య అని చెప్పగా నవ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో నవ్య అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజానికి నవ్య కూడా అర్జున్ని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటుంది కాబట్టి. అందుకే అదే రోజు రాత్రి నవ్య అర్జున్ని కలిసి తనకి కూడా అర్జున్ అంటే ఇష్టమని చెప్పడంతో అది విన్న అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకేముంది, ఆ రోజు నుండి ఇద్దరి రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ప్రతిరోజు కలుస్తూ హ్యాపీగా ఉంటారు. అయితే అర్జున్ కేసుల బిజీలో ఉండి నవ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతూ ఎప్పుడు కాల్స్ మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. అలా ఎప్పుడు వర్క్ బిజీలో ఉంటున్న అర్జున్ని చూసి నవ్య కొంచెం ఫీల్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సెప్టెంబర్ 1, 2021 నవ్య అర్జున్ని తన ఫ్యామిలీకి పరిచయం చేయాలని తన ఫ్యామిలీ అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పి అర్జున్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అదే రోజు నవ్య అండ్ అర్జున్ వారి ఇంటికి వెళ్తారు. అలా నవ్య అర్జున్ని తన ఫ్యామిలీ అందరికీ పరిచయం చేస్తుంది. ఇంకా అలా అందరూ అర్జున్తో కలిసి లంచ్ చేయాలి అనుకోగా అప్పుడే అర్జున్కి ఒక అర్జెంట్ కాల్ రావడంతో యాజ్ యూజువల్గా అర్జున్ బయటికి వెళ్ళి కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. అలా ఎంతసేపు వెయిట్ చేసినా సరే అర్జున్ కాల్ మాట్లాడుతూనే బిజీగా ఉండడంతో అది చూస్తున్న నవ్య చెల్లెలు తనతో, అక్క అర్జున్ నీకంటే ఎక్కువగా ఫోన్నే ప్రేమిస్తున్నట్లున్నాడు, అందుకే ఫోన్తోనే ఎక్కువసేపు ఉంటున్నాడు అనుకుంటా అని ఆట పట్టిస్తుంది. దాంతో నవ్య చాలా ఫీల్ అయ్యి తన ఫ్యామిలీని లంచ్ చేయమని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత బిజీగా ఉంటే ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే, నా ఫ్యామిలీ ముందు నా పరువంతా పోయింది అనగా దానికి అర్జున్, నవ్య ఒక ఇంపార్టెంట్ కాల్, అర్థం చేసుకో, పద ఇప్పుడు మీ ఫ్యామిలీతో మాట్లాడతా అనగా అది విన్న నవ్య, వాళ్ళు ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, ఇప్పుడు వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోపంతో తనని పంపించేస్తుంది. ఇంకా తర్వాత అర్జున్ నవ్యకి సారీ చెప్పాలని చాలాసార్లు కాల్ చేస్తాడు. కానీ నవ్య కోపంతో కాల్ లిఫ్ట్ చేయకుండా ఫీల్ అవుతూ ఉంటుంది. నవ్యాని అలా చూస్తున్న తన పేరెంట్స్ తనకి ధైర్యం చెప్పగా నవ్య వారితో, నాన్న అర్జున్ తన వర్క్లో ఎప్పుడు బిజీగానే ఉంటాడు, తను నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అనగా దానికి తన పేరెంట్స్, అదే విషయం తనని కలిసి మాట్లాడితే కదా తను నేను ప్రేమిస్తున్నాడో ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది అని చెప్పడంతో నవ్య అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడి తనని కలిసి, నువ్వు ఎప్పుడూ నీ వర్క్లో బిజీగా ఉంటుంటే మన ఫ్యూచర్ మీద నాకు భయం వేస్తుంది అనగా దానికి అర్జున్, నవ్య నేను నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నా, అది ప్రూవ్ చేయాలి అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటాడు. దానికి నవ్య, ఈ వర్క్ ఏది లేకుండా మనం 10 రోజులు ట్రిప్కి వెళ్దాం, కలిసి ఉందాం, అప్పుడు నీ ప్రేమేంటో నాకు అర్థమవుతుంది అని చెప్పగా దానికి అర్జున్ కూడా ఓకే చెప్పడంతో అలా నవ్య తన పేరెంట్స్కి కూడా అదే విషయం చెప్పగా నవ్య మీద నమ్మకంతో ఓకే చెప్తారు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో అలా అర్జున్ అండ్ నవ్య 10 days ట్రిప్లో భాగంగా హిల్ స్టేషన్కి వెళ్ళి అక్కడే హోటల్లో ఉంటూ ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. అర్జున్ తన టైం మొత్తం నవ్యతో స్పెండ్ చేయడంతో నవ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అదే రోజు రాత్రి ఇద్దరు తమ రూమ్లో ఇంటిమేట్ కూడా అవుతారు. తర్వాత రోజు ఉదయం అర్జున్ నవ్యతో, ఇప్పటికైనా నా మీద నమ్మకం వచ్చిందా అని అడగ్గా దానికి నవ్య, ఇక్కడ నుండి వెళ్ళాక నువ్వు మళ్ళీ నీ వర్క్లో బిజీగా పడిపోతావేమో అనగా దానికి అర్జున్, అలా ఏం కాదు, కావాలంటే మనం వెళ్ళగానే మన పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుందామని చెప్తాడు. అది విన్న నవ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళాక ఇదే విషయం మా పేరెంట్స్కి చెప్తాను అని అలా ఇద్దరు అక్కడ నుండి జీప్లో ఇంటికి బయలుదేరతారు. అయితే ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే నవ్య ఫోన్కి ఒక వీడియో మెసేజ్ రాగా అది చూసిన నవ్య మైండ్ బ్లాక్ అయ్యి కోపంతో అర్జున్ని బాగా తిడుతుంది. అర్జున్కి ఏమీ అర్థం కాక ఏం జరిగిందని అడగ్గా దానికి నవ్య తనకి వచ్చిన వీడియో చూపిస్తుంది. నిజానికి రాత్రి అర్జున్ అంటూ నవ్య ఇంటిమేట్ అయినదంతా వీడియో రికార్డ్ చేసి ఉంటారు. నవ్య కోపంతో, మన పర్సనల్ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తావు అనగా దానికి అర్జున్, అసలు నేను ఏ వీడియో రికార్డ్ చేయలేదు, నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు, ఈ వీడియో నీకు పంపిన వాడిని ఊరికే వదిలిపెట్టను అని ధైర్యం చెప్తాడు. అప్పుడే అన్నౌన్ నెంబర్ నుండి వీడియో పంపిన వ్యక్తి నవ్యకి కాల్ చేయగా అర్జున్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియో పంపిన వ్యక్తి ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చూపించిన ఆర్యానే. ఆర్య అర్జున్తో, మీ ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసింది నేనే, 24 గంటల్లో నాకు మీరు 4 కోట్ల డబ్బు ఇవ్వాలి, లేదంటే మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఓవర్ స్మార్ట్గా ఆలోచించి నన్ను పట్టుకోవాలని ట్రై చేయొద్దు, మీరు నన్ను పట్టుకోలేరు, మీకు 24 గంటలు మాత్రమే టైం ఉంది అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఇంకా బాగా ఆలోచించిన అర్జున్ వెంటనే తన పోలీస్ ఫ్రెండ్ సాగర్కి ఫోన్ చేసి ఆ నెంబర్ తనకి చెప్పి ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్పమనగా సాగర్ అలా లొకేషన్ చెప్పడంతో అర్జున్ ఆ అడ్రస్కి వెళ్ళగా అక్కడ ఆర్య ఉండడు, గోపాల్ అనే వ్యక్తి ఉంటాడు. నిజానికి ఆ వ్యక్తి పేరు మీదనే ఆ సిమ్ము ఉంటుంది. తనతో మాట్లాడగా తన సిమ్ము 6 నెలల క్రితమే స్టాప్ అయిందని తెలుస్తుంది. దాంతో అడ్రస్ ఫేక్ అని అర్థమైన అర్జున్ నవ్య దగ్గరికి వచ్చి అదే విషయం చెప్పి వాడిని మనం పట్టుకునే టైం కూడా లేదు,
వాడు అడిగిన డబ్బు అరేంజ్ చేసి ఆ వీడియో తీసుకోవడం తప్ప మనకి మరో దారి లేదు అని డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అనే ఆలోచనలో పడతారు. ఇంకా అలా అర్జున్ చాలా కష్టపడి తన ఫ్రెండ్స్ ద్వారా 2 కోట్లు మాత్రమే అరేంజ్ చేయగలుగుతాడు. అప్పుడే ఆర్య ఫోన్ చేసి డబ్బు రెడీ చేస్తున్నావా అని అడగ్గా దానికి అర్జున్ 2 కోట్లు మాత్రమే అరేంజ్ అయ్యాయి, నాకు మరికొంత టైం ఇస్తే మిగతా 2 కోట్ల డబ్బు కూడా అరేంజ్ చేస్తాను అనగా దానికి ఆర్య నీకు మరికొంత టైం ఇస్తే నన్ను పట్టుకోవాలి అని ప్లాన్ వేస్తావు, నీ గురించి నాకు బాగా తెలుసు, క్లూస్ టీమ్ ఆఫీసర్ అర్జున్ 3 నెలల క్రితమే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, 4 కోట్ల డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో మీ వీడియో వైరల్ అవుతుంది అంటాడు. అది విన్న నవ్య 2 కోట్ల డబ్బు మాత్రమే అరేంజ్ చేయగలిగాం, ప్లీజ్ మాకు మరో ఆప్షన్ ఇవ్వు అని అడగ్గా దానికి ఆర్య అయితే ఆ 2 కోట్ల డబ్బు తీసుకుని నువ్వు ఒంటరిగా నా దగ్గరికి రావాలి అంటాడు. అది విన్న అర్జున్కి నవ్యాని తను ఎందుకు పిలుస్తున్నాడో అర్థమయ్యి ఆర్యపై సీరియస్ అవుతాడు. దానికి ఆర్య నవ్య అడిగితేనే కదా ఆప్షన్ ఇచ్చాను, ఇక మీ ఇష్టం, టైంలోపు డబ్బు ఇవ్వకపోతే మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతారు అంటాడు. ఇంకా బాగా ఆలోచించిన నవ్యకి ఆ వీడియో వైరల్ అయితే తనతో పాటు తమ ఫ్యామిలీ పరువంతా పోతుందని తమకి మరో దారి లేక ఆర్యతో నేను వస్తాను అంటుంది. అది విన్న అర్జున్ షాక్ అయ్యి వద్దు అని ఎంత చెప్పినా సరే వినకపోవడంతో అర్జున్ కోపంలో నవ్యతో నువ్వు అలా తన దగ్గరికి వెళ్తే ఇంకా నీతో నేను మాట్లాడను అని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోగా నవ్య బాధతో ఎక్కడికి రావాలని ఆర్యాని అడగ్గా లొకేషన్ షేర్ చేయడంతో నవ్య డబ్బు తీసుకుని ఆర్య చెప్పిన లొకేషన్కి వెళ్తుంది. ఇక నవ్యాని చూసిన అర్జున్ తనకి దగ్గరయ్యి తనతో ఇంటిమేట్ అవ్వాలని ఫోర్స్ చేయబోగా ఇక్కడే ట్విస్ట్, అప్పుడే అక్కడికి అర్జున్ వచ్చి ఆర్యాని బాగా కొడతాడు. నిజానికి ఆర్యాని నమ్మించి ట్రాప్ చేయడానికే అర్జున్ అంటూ నవ్య బ్రేకప్ ప్లాన్ వేసి ఉంటారు. ఇంకా అర్జున్ కోపంలో ఆర్యాని బాగా కొడతాడు. దాంతో ఆర్య స్లో కోల్పోయి పడిపోగా అర్జున్ అంటూ నవ్య ఆర్య రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న తన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళబోతూ అర్జున్కి డౌట్ వచ్చి ఆర్యాని చెక్ చేయగా తను అప్పటికే చనిపోయాడని అర్థమవుతుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. బాగా ఆలోచించిన అర్జున్ ఈ కేసు నుండి తాము ఎలాగైనా తప్పించుకోవాలని అర్జున్ ఆల్రెడీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కాబట్టి అక్కడి ఎవిడెన్స్లన్నీ క్లీన్ చేసి నవ్యాని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నవ్య మాత్రం ఇంకా జరిగింది ఆలోచిస్తూ అర్జున్తో మన వల్ల ఒకరు చనిపోయారు అని చెప్పి భయపడిపోగా అర్జున్ తనతో వాడు ఒక క్రిమినల్, వాడిని మనం పోలీసులకి పట్టించి ఉంటే పోలీసులైనా వాడు చేసిన పనికి ఇలాంటి శిక్షనే విధిస్తారు, సరే ఏదైతే ఏంటి ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, నువ్వు జరిగిందంతా మర్చిపో అని ధైర్యం చెప్పగా నవ్య కూడా నార్మల్ అవుతుంది. ఇంకా అలా ఇద్దరు కారులో అక్కడ నుంచి హ్యాపీగా వెళ్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, అప్పుడే వారికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఏంటి అర్జున్ మర్డర్ చేసి తప్పించుకున్నాను అని హ్యాపీగా ఉన్నారా అనగా అది విన్న అర్జున్ షాక్ అయ్యి ఎవడ్రా నువ్వు అని అడగ్గా దానికి ఆ వ్యక్తి నువ్వు ఒక వ్యక్తిని కొట్టి చంపేశావు కదా దాని ఐ విట్నెస్ని అని అర్జున్ ఆర్యాని కొట్టడం, తను చనిపోవడం, తర్వాత ఆ ఎవిడెన్స్లు దొరకకుండా అర్జున్ అంటూ నవ్య కలిసి క్లీన్ చేయడం అంతా రికార్డ్ చేసిన వీడియో తనకి పంపుతాడు. అది చూసిన అర్జున్ అంటూ నవ్య షాక్లో ఉండిపోతారు. ఆ వీడియో చూసిన అర్జున్ అంటూ నవ్య ఒక ప్రాబ్లం నుండి బయటపడ్డామనుకుంటే మరో ప్రాబ్లంలో ఇరుక్కున్నామని టెన్షన్ పడతారు. ఇంకా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే వారికి కాల్ చేసింది ఎవరో కాదు, అదే ఆర్య. అంటే ఆర్య చనిపోలేదని అర్థమవుతుంది. అర్జున్ తనతో అసలు ఎవడ్రా నువ్వు నీకేం కావాలని అడగ్గా దానికి ఆర్య నేను ఎవరో చెప్తే వాడిలాగా నన్ను కూడా ప్లాన్ చేసి చంపాలి అనుకుంటున్నావా, నేను ఎవరు అనేది నీకు అనవసరం, జస్ట్ నేను చెప్పింది మీరు చేస్తే చాలు, ఏం చెయ్యాలి అనేది సాయంత్రం కాల్ చేసి చెప్తాను, అప్పటిదాకా అక్కడికి దగ్గరలోని హోటల్లో నీ పేరు మీద రూమ్ బుక్ చేసి ఉంచాను, అక్కడే రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో అర్జున్ అంటూ నవ్య ఆ హోటల్కి వెళ్ళి స్టే చేస్తారు. ఇంకా అదంతా చూస్తున్న నవ్య అర్జున్తో ఇలాంటి ఒక రోజు వస్తుందని నా కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అర్జున్ తనతో ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి తప్పదు అని ధైర్యం చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం ఆర్య అర్జున్కి ఫోన్ చేసి చూడు అర్జున్ నువ్వు నీ ప్రాబ్లం నుండి బయటపడడానికి ఒక వ్యక్తిని చంపేశావు కదా, నాకు అలాంటిదే ఒక ప్రాబ్లం ఉంది, నేను ఆ ప్రాబ్లం నుండి బయటపడాలి అంటే ఒకరిని చంపాలి, అయితే తనని నువ్వే చంపాలి, ఎందుకు అంటే నువ్వైతేనే ఆ వ్యక్తిని చంపినా సరే నీ ఫోరెన్సిక్ తెలివితేటలతో ఎవిడెన్స్లన్నీ మాయం చేస్తావని చెప్పగా అది విన్న అర్జున్ తను అలా చేయలేను అని చెప్తాడు. కానీ ఆర్య ఆ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నీతో పాటు నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, ఇద్దరి లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఆలోచించుకోని చెప్పడంతో అది విన్న అర్జున్ తను చేయబోయేది తప్పు అని తెలిసినా సరే తాము ప్రాబ్లం నుండి బయటపడడానికి మరో దారి లేక ఆర్య చెప్పిన దానికి ఓకే చెప్పడంతో ఆర్య తనతో రేపు ఉదయం నీ గర్ల్ ఫ్రెండ్ని ఒక ప్లేస్లో ఉండమని చెప్పు, తనని పిక్ చేసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు, నవ్యాని ఎవరైతే వ్యక్తి పిక్ చేసుకుని తీసుకెళ్తాడో తననే నువ్వు చంపాలి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నవ్య ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి కారులో భరత్ అనే వ్యక్తి వచ్చి నవ్యతో మాట్లాడి కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. అప్పుడే ఆర్య భరత్కి ఫోన్ చేసి నవ్యాని పిక్ చేసుకున్నావా అని అడక్క దానికి భరత్ పిక్ చేసుకున్నా అని చెప్తాడు. మరి కాసేపట్లో నువ్వు చెప్పిన ప్లేస్కి తీసుకొస్తా అంటాడు. అయితే నవ్యాని చూస్తున్న భరత్ ఆర్య దగ్గరికి తీసుకెళ్లడం కంటే ముందే తనే నవ్యతో
ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఆర్య చెప్పిన హోటల్కి కాకుండా మరో రిసార్ట్కి తీసుకెళ్లాలని దారి మారుస్తాడు. అది గమనించిన నవ్య షాక్ అయ్యి అదే విషయం అర్జున్కి మెసేజ్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంది. అది గమనించిన భరత్ నవ్య ఫోన్ తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. దాంతో అర్జున్ నవ్య లొకేషన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ భరత్ నవ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అర్జున్ ఒక ప్లేస్ దాకా వచ్చి అక్కడ 2 దారులు ఉండటంతో ఎటు వెళ్లాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. అయితే అక్కడే ఒక దారి వైపు అప్పుడే వెహికల్ వెళ్ళిన టైర్ గుర్తులు ఉండడంతో వాటినే ఫాలో అవుతూ వెళ్తాడు. మరో పక్క భరత్ అలా నవ్యాని బ్లూ మూన్ విల్లాస్కి తీసుకెళ్లి నవ్యకి దగ్గరయ్యి తనని హగ్ చేసుకోబోగా నవ్యకి ఏం చేయాలో అర్థం కాక తను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని అలా వాష్రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు తను ఉన్న లొకేషన్ని అర్జున్కి తెలిసేలా ఏం చేయాలని ఆలోచించి తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ చూసి దాంట్లో తన లైవ్ లొకేషన్ ఆన్ చేయడంతో అర్జున్కి నవ్య లొకేషన్ తెలిసి వెంటనే ఎక్కడికి బయలుదేరతాడు. ఇంకా అలా నవ్య వాష్రూమ్ నుండి బయటికి రాగా భరత్ తన దగ్గరయ్యి బలవంతంగా ఇంటిమేట్ అవ్వబోతాడు. అదే టైంకే అర్జున్ అక్కడికి వచ్చి నవ్యాని రూమ్ నుండి బయటికి పంపి భరత్పై అటాక్ చేసి కొడుతూ ఫ్రిడ్జ్లోని ఐసు ముక్కతో భరత్ కడుపులో పొడిచి అక్కడే ఉన్న తాడు లాంటి వస్తువుతో గొంతు బిగించి చంపి డెడ్ బాడీ తీసుకెళ్లి కారు డిక్కీలో పెట్టి ఇంకా రూమ్లో ఎలాంటి ఎవిడెన్స్లు దొరకకుండా మొత్తం క్లీన్ చేసి భరత్ డెడ్ బాడీ తీసుకెళ్లి ఒక ప్లేస్లో పడేసి అక్కడికి దగ్గరలోని మరో రిసార్ట్కి వెళ్ళి అక్కడే స్టే చేస్తారు. నెక్స్ట్ సీన్లో కమిషనర్ అర్జున్కి ఫోన్ చేసి అర్జున్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో వెకేషన్లో ఉన్నావని తెలిసింది. అయితే నీతో ఒక ఎమర్జెన్సీ పని పడింది. నువ్వు ఉన్న రిసార్ట్కి దగ్గరలోనే ఒక హత్య జరిగింది. ఈ కేసుని సిఐ సురేంద్ర టేకప్ చేశాడు. తను టేకప్ చేసిన ఒక కేసు కూడా ఇప్పటిదాకా పెండింగ్లో ఉంచలేదు. అందుకే ఈ కేసు కూడా త్వరగా సాల్వ్ చేయాలి అనుకుంటున్నాడు. అందుకే నువ్వే వెళ్ళి తనని కలిసి తనకి ఈ కేసులో హెల్ప్ చేయాలి, క్రైమ్ స్పాట్లో ఎవిడెన్స్లు సేకరించి తనకి ఇవ్వాలని చెప్తాడు. అది విన్న అర్జున్కి తను చంపిన కేసే ఇదని అర్థమయ్యి మొదట నో చెప్తాడు. కానీ కమిషనర్ ఫోర్స్ చేయడంతో ఓకే చెప్పక తప్పదు. మరో పక్క సిఐ సురేంద్ర క్రైమ్ స్పాట్కి వచ్చి డెడ్ బాడీని చూసి ఆ ప్లేస్ అంతా ఎవిడెన్స్ల కోసం చెక్ చేస్తూ ఉండగా అప్పుడే అర్జున్ కూడా అక్కడికి వచ్చి సిఐని కలుస్తాడు. సిఐ అర్జున్తో ఈ డెడ్ బాడీని చూస్తుంటే ఏదో గొడవ వల్ల ఈ హత్య జరిగింది అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్లు దొరకలేదు. ఇక్కడ ఉన్న వెహికల్ టైర్ గుర్తులు చూస్తుంటే ఇక్కడికి దగ్గరలోనే విల్లా నుండి ఆ వెహికల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనిపిస్తుందని చెప్తాడు. తర్వాత అలా ఇద్దరు అదే రిసార్ట్కి వెళ్ళి ఆ రూమ్ అంతా చూస్తూ ఉండగా అర్జున్ హత్య ఎలా జరిగిందో క్లియర్గా సిఐకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే చేసింది అర్జునే కాబట్టి. ఇంకా అర్జున్ చెప్పిందంతా విన్న సిఐ కూడా ఆ హత్య తను పక్కనే ఉండి చూసినట్లు అంత ఎగ్జాక్ట్గా చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. ఇంకా అలా అర్జున్ సిఐతో మాట్లాడి మళ్ళీ తమ రిసార్ట్కి వస్తాడు. అప్పుడే ఆర్య అర్జున్కి ఫోన్ చేయగా అర్జున్ తమ వీడియోస్ ఇవ్వు, నువ్వు చెప్పినట్లే చేశాం కదా అనగా దానికి ఆర్య నీ పని ఇంకా పూర్తి కాలేదు, చివరిగా నువ్వు మరొక వ్యక్తిని చంపాలి అంటాడు. అర్జున్కి చాలా కోపం వచ్చి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఇంకా నువ్వు చెప్పింది నేను ఏది చెయ్యను, కావాలంటే నేనే పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి సరెండర్ అవుతా అంటాడు. అది విన్న ఆర్య అర్జున్ ఆవేశపడకు, కూల్గా ఆలోచించు, నువ్వు వెళ్ళి సరెండర్ అయితే నేను ఆ వీడియోస్ పోలీసులకి ఇస్తాను. అప్పుడు ఆ క్రైమ్లో నీకు హెల్ప్ చేసిన నీ గర్ల్ ఫ్రెండ్ కూడా నీతో పాటు ఈ కేసులో ఇరుక్కుంటుంది. పాపం నీ ఆవేశం వల్ల తనని కూడా కష్టపెడతావో చెప్పు, అందుకే నేను చెప్పే ఇంకొక పని చెయ్యి, మీ వీడియోస్ మీకు ఇస్తా అనడంతో అర్జున్ నవ్య గురించి ఆలోచించి ఓకే చెప్తాడు. ఆర్య తనతో ఈరోజు సాయంత్రం నేను చెప్పిన పబ్కి వెళ్ళి నేను చెప్పిన వ్యక్తికి డ్రగ్ ఇంజెక్షన్ ఇవ్వు చాలు, ఆ ఇంజెక్షన్ వల్ల వాడు చావడు, అలాగని వాడి బాడీ పార్ట్స్ కూడా పనిచేయవు, బ్రెయిన్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది అని అంతా చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అర్జున్ ఆర్య చెప్పిన పబ్కి వెళ్ళి ఆర్యకి ఫోన్ చేసి టార్గెట్ ఎవరు అని అడగ్గా ఆర్య ఆ వ్యక్తి ఫోటో పంపుతాడు. తను ఎవరో కాదు, ఆర్య ఫ్రెండ్ అయిన శివ. అక్కడే మరో టేబుల్ దగ్గర ఆర్య ఫ్రెండ్స్ అయిన శివ అండ్ తనుజ్ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ వారినే గమనిస్తూ ఉంటాడు. నిజానికి అసలు ఆర్య తన ఫ్రెండ్స్నే ఎందుకు చంపుతున్నాడు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. అప్పుడే తనుజ్కి తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో శివాని రూమ్కి వెళ్ళమని చెప్పి తను తర్వాత వస్తా అని చెప్పడంతో శివ మత్తులో నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళగా అర్జున్ తననే ఫాలో అవుతూ రూమ్కి వెళ్ళి బలవంతంగా తనకి డ్రగ్ ఇంజెక్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటికే శివ మత్తులో ఉండడంతో ఓవర్ డోస్ అయ్యి శివ చనిపోతాడు. తర్వాత ఈ విషయం తెలిసిన సిఐ క్రైమ్ స్పాట్కి చేరుకుని శివ డెడ్ బాడీని చూసి అక్కడే ఉన్న తనూజ్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. తర్వాత సిఐ అర్జున్కి ఫోన్ చేసి ఈ హత్య గురించి చెప్పి ఈసారి కిల్లర్ ఒక ఎవిడెన్స్ వదిలి వెళ్ళాడు అని వెంటనే రమ్మని చెప్పగా అది విన్న అర్జున్ షాక్ అయ్యి వెంటనే క్రైమ్ స్పాట్కి చేరుకోగా అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో అర్జున్ శివ రూమ్కి వెళ్ళడం రికార్డ్ అయి ఉంటుంది. కానీ ఫేస్ కనబడకుండా క్యాప్ ఉండడంతో కిల్లర్ ఎవరు అనేది సిఐకి అర్థం కాదు. అది చూసిన అర్జున్ అమ్మయ్య అనుకుని సిఐతో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అర్జున్ అండ్ నవ్య ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడానికి సిటీకి దూరంగా ఉన్న హోటల్కి వెళ్ళి స్టే చేస్తారు. ఇంకా అదే రోజు సాయంత్రం ఆర్య అర్జున్కి ఫోన్ చేసి నా గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు ఇంకొక పని చేసి పెట్టాలి,
ఒకరిని చంపాలి, అదే నా చివరి టార్గెట్ అని చెప్తాడు. అది విన్న అర్జున్కి చాలా కోపం వచ్చి ఆర్యపై సీరియస్ అవ్వడంతో అది విన్న ఆర్య కూడా సరే ఇంక నేను టెన్షన్ పెట్టాలి అనుకోవట్లేదు, రేపు నేను చెప్పిన లొకేషన్కి వచ్చి నీ ప్రూఫ్స్ తీసుకెళ్ళు అని చెప్తాడు. అర్జున్ అదే విషయం నవ్యాకి చెప్పి అసలు ఈ అన్నోన్ పర్సన్ ఎవరో, నాతోనే ఈ హత్యలు ఎందుకు చేయిస్తున్నాడో, డబ్బులు డిమాండ్ చేయట్లేదు అంటే తనది పక్కాగా రివెంజ్ అయ్యి ఉండాలి అని అసలు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ఫస్ట్ బ్లాక్ మెయిలర్ చనిపోవడంతో ఆ స్పాట్కి వీడెందుకు వచ్చాడు, ఒకవేళ ఆ చనిపోయిన వాడి ఫ్రెండ్ అయి ఉంటాడా, ఫ్రెండ్ అయితే నన్ను చంపి రివెంజ్ తీర్చుకోవాలి కానీ మరొకరిని చంపమని ఎందుకు టార్గెట్ ఇస్తున్నాడు అని ఆలోచించి ఇప్పటిదాకా తన వల్ల చనిపోయిన వారి డెడ్ బాడీస్ ఫొటోస్ అన్ని చెక్ చేయగా వారి అందరి చేతుల మీద ఒకే రకం టాటూ ఉండడం గమనిస్తాడు. అందుకే బాగా ఆలోచించి అసలు ఇదంతా చేస్తుంది ఎవరో కనిపెట్టాలి అంటే వాడి నెక్స్ట్ టార్గెట్ని పట్టుకొని నిజాలు తెలుసుకుంటే సరిపోతుంది అని వెంటనే ఆర్యకి ఫోన్ చేసి నీ గోల్ రీచ్ అవ్వడానికి నెక్స్ట్ టార్గెట్ ఉంది అన్నావు కదా, సరే తనని కూడా నేనే చంపుతా, వాడితోనే ఆ ప్రూఫ్స్ ఇచ్చి నా దగ్గరికి పంపు అనగా దానికి ఆర్య కూడా ఓకే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క ఆర్య ఫ్రెండ్ అయిన తనూజ్ ఈ రోజు ఎలాగైనా శౌర్య గాడిని కలవాలి, చాలా రోజులుండే నన్ను కలవకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అని తన ఇంటి దగ్గరికి రాగా అక్కడ తను ఉండడు. అప్పుడే తనూజ్కి శౌర్య ఫోన్ చేసి రేయ్ మన శివ అండ్ భరత్ని చంపినవాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందే, వాడి అడ్రస్ అండ్ ఫోటో పంపుతా అక్కడికి వెళ్ళు అని చెప్పగా దానికి తనూజ్ కూడా సరే అని చెప్పి నీరు తాగడానికి ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఆర్య డెడ్ బాడీ ఉంటుంది. దాన్ని చూసిన తనూజ్ షాక్ అయ్యి రే శౌర్య నువ్వు చనిపోతే మరి ఇన్ని రోజులు నాతో మాట్లాడింది ఎవరు అని ఎమోషనల్ అవుతాడు. నువ్వు బ్రతికున్నావు అని నేను నమ్మించి మన ఫ్రెండ్స్ని చంపిన వాడిని వదిలిపెట్టండి అని కోపంతో రగిలిపోగా శౌర్య ఫోన్ చేసిన నెంబర్కి ఉన్న ప్రొఫైల్ ఫోటో అర్జున్ది ఉండటంతో తనే ఇదంతా చేస్తున్నాడు అని సిఐకి ఫోన్ చేసి తమ ఫ్రెండ్స్ని చంపినవాడు ఒక ప్లేస్లో ఉన్నాడు అక్కడికి రండి అని అలా ప్లేస్కి బయలుదేరుతాడు. ఇంకా అలా అర్జున్ అక్కడికి రాగానే తనుజ్ కోపంతో తనపై అటాక్ చేస్తాడు. ఇంకా అర్జున్ కూడా తనని బాగా కొట్టి కుర్చీకి కట్టిపడేస్తాడు. అప్పుడే అక్కడికి సిఐ రాగా తనుజ్ తనతో సార్ వీడే మా ముగ్గురు ఫ్రెండ్స్ని చంపింది, వీడిని ఎన్కౌంటర్ చేసి చంపండి అంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సిఐ తనతో మరి మా డిపార్ట్మెంట్కి చెందిన ముగ్గురు పోలీసులను చంపిన మిమ్మల్ని ఏం చేయాలరా అంటాడు. నిజానికి మూవీ స్టార్టింగ్లో చనిపోయిన ముగ్గురు పోలీసులు, వారిని చంపింది వీరే అయ్యి ఉంటారు. ఆ రోజే మిమ్మల్ని వెతికి చంపాలి అని ఫిక్స్ అయ్యాం. అప్పుడే మీ వాడు మా అర్జున్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు, అందుకే మా ప్లాన్ కూడా స్టార్ట్ చేశామంటాడు. అప్పుడే అర్జున్ వాడితో ఇంత ప్లాన్ చేసిన మాకు ఒక విషయం అర్థం కావటం లేదు, నన్ను బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని చంపమని టార్గెట్ ఇస్తున్న ఆ 5వ వ్యక్తి ఎవరు అనేది అంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ఆర్య వచ్చి అది నేనే సార్ అంటాడు. నిజానికి ఆర్య అండ్ శౌర్య ట్విన్స్, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఆర్య తన బ్రదర్తో సహా వాడి ఫ్రెండ్స్ని ఎందుకు చంపాలి అని ఇదంతా చేశాడో చెప్తాడు. నిజానికి ఆర్య ఎంత మంచివాడో శౌర్య అంత క్రిమినల్ మైండెడ్. ఆ రోజు పోలీసుల్ని చంపిన శౌర్యాని అర్జున్ చెప్పిన క్లూస్ ఆధారంగా పోలీసులు అదే రోజు రాత్రి శౌర్యాని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరో పక్క ఆర్య అండ్ పావనికి పెళ్లి ఫిక్స్ అయ్యి ప్రీ వెడ్డింగ్ షూట్లో ఫొటోస్ దిగి మరి కొన్ని రోజుల్లో పెళ్ళని చాలా హ్యాపీగా ఉంటారు. అయితే శౌర్యకి తను జైల్లో ఉన్నా సరే ఆర్య తన గురించి పట్టించుకోవట్లేదు అని, తను జైల్లో ఉన్నా సరే ఆర్య తనను బయటికి తీసుకోవడానికి ట్రై చేయకుండా పెళ్లి చేసుకోవాలని హ్యాపీగా ఉన్నాడు అని తెలిసి కోపంతో రగిలిపోగా అలా 2 రోజులకే శౌర్య ఫ్రెండ్స్ తనని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు. ఇంకా అప్పటికే ఆర్య మీద కోపంగా ఉన్న శౌర్యకి ఆర్య పావనికి బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని తన ఫ్రెండ్ శివ ద్వారా తెలిసి ఆ రోజు సాయంత్రం ఆర్య కంటే ముందే పావని దగ్గరికి వెళ్ళి తను ఆర్యలా నమ్మించి ఫామ్ హౌస్కి తీసుకొచ్చి ఉంటాడు. మరో పక్క ఆర్య పావని ఇంటికి వెళ్ళగా అక్కడ తను లేక తనకి ఫోన్ చేస్తాడు. అందుకే పావనికి ఆర్య నెంబర్ నుండి కాల్ రాగా షాక్ అయ్యి అదే విషయం గురించి అడగ్గా శౌర్య ఫోన్ ప్రెస్ అయ్యి వచ్చి ఉంటుంది లేని సర్ది చెప్పి అలా అందరూ బలవంతంగా పావనిని అనుభవిస్తారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య అదంతా చూసి వారిపై అటాక్ చేయబోగా అందరూ కలిసి ఇద్దరిని దారుణంగా కొట్టి చంపి వారి డెడ్ బాడీస్ కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్లి ఊరి చివర పడేసి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే పావని చనిపోగా ఆర్య కొన ఊపిరితో బ్రతికి ఉంటాడు. అప్పుడే ఆర్య తన తమ్ముడితో పాటు అందరినీ చంపాలని ఫిక్స్ అవుతాడు. ఆ రోజు శౌర్యాన్ని చంపాలి అనుకోగా అర్జున్ తనని చంపడం చూసి అదంతా వీడియో రికార్డ్ చేసి తను ఉన్న పరిస్థితిలో వాడిని చంపలేను అని ప్లాన్ ప్రకారం ఆ వీడియోస్తో బ్లాక్మెయిల్ చేస్తూ మిగతా వారిని చంపిస్తూ రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. అదంతా విన్న అర్జున్ అప్పుడు నవ్య ప్రేమలో పడి ఈ కేసుని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఈ శౌర్య బయటికి వచ్చాడు, ఇదంతా జరిగింది అని ఆర్యకి సారీ చెప్తాడు. అలాగే కనీసం బ్లాక్మెయిల్ పేరుతో నువ్వు నాకు ఇచ్చిన టార్గెట్స్ ద్వారా అయినా సరే మా మిషన్ నీ రివెంజ్ 2 ఈ రోజుతో కంప్లీట్ కాబోతున్నాయి, వీడి సంగతి ఇంకా నేను చూసుకుంటాను అని ఆర్యాని అక్కడ నుండి పంపి తనూజ్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా మూవీ ఎండింగ్లో అదంతా చూసిన నవ్య మనం కలిసి హ్యాపీగా ఉండడానికి నువ్వు ఈ ట్రిప్కి వచ్చావా లేదా నీ మిషన్ కోసం వచ్చావా అని అడగ్గా దానికి అర్జున్ వచ్చింది నీకోసమే, కానీ ఇక్కడికి వచ్చాక మిషన్ క్లోజ్
చేయాలని తెలిసింది అంటాడు. దానికి నవ్య ఇంతకీ మిషన్ 1111 అంటే ఏంటి అని అడగ్గా దానికి అర్జున్ అది చాలా కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు అంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.